అమ్మా నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరా సుంతా అండి. అమ్మా, ఇప్పుడు తెలంగాణలో ఒక ఇష్యూ జరుగుతున్నా, మారవాడి వాళ్ళు వచ్చేసి ఇప్పుడున్న తెలంగాణ వాళ్ళ ఉపాధి కొట్టగొడుతున్నారు అనేసి ఇప్పుడు బంద్ కూడా జరుగుతుంది. సో దాని గురించి మీరేమంటారు? మాతో నిజంగా మారవాడి వాళ్ళు వచ్చి కొట్టగొడుతున్నారు? అది నిజమే అండి. మార్వాడి అనే కాదు, యూపీ వాళ్ళందరూ ఇటు వచ్చేసి కొట్టడం అది నిజమే. ఎందుకంటే ఇప్పుడు ఈ నిమ్మకాయ ఉంది, మేము 60 రూపాయలు కిలో అమ్ముతాం. ఇది ఫస్ట్ క్వాలిటీ. వాడేం తీసుకొస్తాడు, అదే దిగడ తీసుకుంటాడు. మేము చూస్తూనే ఉంటాం. అక్కడ పోసేసి వేలం పాట పాడతారు వాళ్ళు. మంచి క్వాలిటీ పాడతారు, చెడ్డ క్వాలిటీ పాడతారు. కానీ వాడేంది సంచి 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలకి తీసుకుని అవి 50 సంచులు ఉంటే 50 సంచులు తీసుకుని ఆటో మీద పోస్తాడు. కిలో 100 రూపాయలకి కిలో 6 అని అమ్ముతారు, ఎగబడి కొంటారు. అదే ఇక్కడ కిలో మంచి క్వాలిటీ ఇస్తే చెట్టుకు కాలేదా అని అంటారు. అదే ఇక్కడ అనుకో మచ్చ ఉంది అది ఉంది అంటారు. అక్కడేమో మూసుకొని కుళ్ళిపైన తీసుకుంటారు. దానివల్ల ఎవరికి నష్టం? తప్పు ఎక్కడుంది? మనలో కూడా ఉంది. అది ముందు మనం చూసుకోవాలి. అరే మనం మంచి తినాలా చెడ్డ తినాలని. కానీ జనాలు అలా ఆలోచిస్తలేరు. ఎప్పుడు చూడు అగ్గ వస్తుందా లేదని. అలా చేసింది ఎవరు? వాళ్ళే కదా. ఖరాబ్ అయిన మాల్ తీసుకొచ్చి నువ్వు 100కి 10 ఇస్తున్నావు, 100కి 8 ఇస్తున్నావు అని ఆశ పెట్టావు. కానీ జనాలు ఏం చూస్తున్నారు? అబ్బా 100కి 8 కదా అని కొంటున్నారు. కానీ మంచిది కొంటున్నారా? కొంటలేరు. అప్పుడు ఇది కూడా ఖరాబ్ అయినప్పుడే వాళ్ళు తీసుకొని వస్తారు. మంచిది అమ్మమని చూద్దాం. దమ్ముంటే 100కి 6 కిలోలు అమ్మమనండి. ఎవడమ్ముతాడండి? అక్కడ సంచి 2000 3000 పోతుంది. మరి ఎందుకు తీసుకొని వచ్చి అవి ఇవ్వరు? అవి తీసుకొని వచ్చి ఇవ్వచ్చు కదా. మరి జనాల్ని మోసం చేయడమే కదా. యూపీ వాళ్ళు, మార్వాడి వాళ్ళు, ఇంకా అక్కడ నుంచి వచ్చే వాళ్ళందరూ ఇదే పని అండి. అవునండి. ఎవరు క్వాలిటీ అమ్ముతున్నారండి? ఎక్కడ ఉంది చెప్పు? బ్రాండెడ్ ఎక్కడ ఉంది? నిజమైన రేటు పెట్టి మంచి క్వాలిటీ ఎక్కడ యూజ్ చేస్తున్నారు? ఈ రోజు కొంటే రేపు పోతుంది. అది ఏ వస్తువైనా కదా, ఏ వస్తువైనా అదే ఉంది. బట్టలైనా అట్లనే ఉన్నాయి, బకెట్ అయినా అంతే ఉంది, ప్లాస్టిక్ ఐటమ్ అయినా అంతే ఉంది, ఇత్తడైనా అంతే ఉంది, రాగైనా అంతే ఉంది. ఏదైనా అన్ని నాసి రకమే ఉంది. ఫస్ట్ రకం అంటూ ఏం లేదు. అక్కడ వాళ్ళకి ఇప్పుడు నేను ఇది 2000 పడతారండి. వాడు అంతా 2000లో 20 కిలోలు ఉంటుంది ఒక సంచిలో. 2000లో 6 కిలోలు 100 కంటే ఏమొస్తుంది చెప్పండి? రాదు. అదే రాసినకము 100 రూపాయలకి సంచి ఇచ్చేస్తాడు 20 కిలోలు. వాడు 100కి 6 అమ్మినా లాభమే ఉంది కదండి. అప్పుడు ఎవరు నష్టపోతున్నారు? అవును. ఇక్కడ మంచి అనేదండి ఇప్పుడు రేటు చూడాలండి. రేటు వాడు చెప్పాడంటే ఇప్పుడు మేము ఇది 60 రూపాయలు అమ్ముతున్నాం. ఇది 60 రూపాయలు అమ్ముతున్నాం. నేను ఈ సంచి కొనింది 1260 రూపాయలకి. ఇందులో నాకు వెళ్ళింది 15 కిలోలు నిమ్మకాయ వెళ్ళింది. ఇప్పుడు నేను ఆ 1260 రూపాయలు ఎలా వస్తుంది? 100కి 6 పెడితే వస్తాయా? రావు కదండి. ఇది క్వాలిటీని బట్టి ఉంటుందండి. అదే 100 రూపాయల సంచి తీసుకుంటాడు, ఆడ 50 సంచులు ఉన్నాయి అంటారు. అప్పుడు 50 సంచులు ఎంత అవుతుందండి? %100% సపోర్ట్ చేస్తా. ఎందుకంటే క్వాలిటీ ఇవ్వండి, అందరిలాగే అమ్మండి. అంతేగాని ఒకరు అలా అమ్మి ఒకరు ఇలా అమ్మితే వ్యాపారాలు నాశనం అయింది వాళ్ళ వల్లే. 100% నేను చెప్తున్నాను. ఎప్పుడైతే ఈ ఆటో వాళ్ళు ఇలా వచ్చి వీళ్ళందరూ ఇట్లా చేయడం వల్ల ఖచ్చితంగా 100% గ్యారంటీగా వాళ్ళ వల్ల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అవునండి. ఎక్కడ పోవాలంటే అడక్కను బొచ్చెత్తుకొని అదే ఉందండి. ఇక్కడ మన వాళ్ళు పనికిరారు. జాబ్కైనా అంతే, ఎంప్లాయీస్ అయినా అంతేనండి. ఇదో గరీబ్ వాళ్ళ దగ్గరే కాదు, ఎంప్లాయీస్ కైనా అంతే. అదే తెలుగుని పెడితే వాడు అంత అడుగుతాడు, 20,000 అడుగుతా, వాడైతే ఇంత ఇస్తాడు. మరి అక్కడి నుంచి తీసుకొస్తారు, రూమ్ ఇస్తారు, ఫుడ్ ఇస్తారు, అన్ని ఇస్తారు, వాడు అడిగిన డబ్బులు ఇస్తారు. అదేమన్నా అంటే వాళ్ళు చేస్తారు మీరు చేయరు అని. ఎందుకు చేయరండి? మన వాళ్ళు ఏం పని చేయరా? చేయమని చెప్పారా వాళ్ళు మీతోటి? ఇక్కడ వాళ్ళు అంటే అంత చులకన, అంతే. ఎంత చులకన అంటే కరాపాకు తీసి పడేసినంత చులకన. ఏం లేదండి, ఫుల్ కాంపిటీషన్. ఈడు మిరపకాయ బజ్జీలు 20కి 4 ఇస్తే వాడు 5 ఇస్తానంటాడు. మరి మిరపకాయ బజ్జీలు కిలో 150 రూపాయలు ఉన్నాయి మిరపకాయ బజ్జీలు. మరి ఎలా ఇస్తున్నారు?
క్వాలిటీ ఇస్తున్నాడా? ఇవ్వడు కదా. ఎవడు ఇవ్వలేడు క్వాలిటీ. నేనైనా రాసిస్తాను క్వాలిటీ. నేను ఎలా ఇవ్వగలను? నా చేతి డబ్బులు పెట్టుకొని నేను ఇవ్వలేను కదా. మీరు ఇస్తారా? క్వాలిటీ తగ్గుతుంది, రేటు తగ్గుతుంది, మనుషులు ఆరోగ్యం. అంతే మరి. జనాలు ఏం చూస్తున్నారు? 10 రూపాయలు అంట, 4 ఇస్తున్నారు అంటారు. కానీ అక్కడ ఏముంది? ఏం లేదు. టేస్ట్ ఉందా? టేస్ట్ లేదు. ఏం చాలా మంది తెలంగాణలో ఉన్న వాళ్ళు మార్వాడి సంపాదించుకోవాలంటే వాళ్ళేరా, బిజినెస్ చేయాలంటే వాళ్ళేరా అంటారు. మనం ఎంకరేజ్ చేసుకోం, మనం వాళ్ళని పొగులుతా ఉంటాం. మనోళ్ళు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అంతే. మనోళ్ళు ఎంకరేజ్ చేయరు. ఇప్పుడు మన ఇంటి కూర బాగాలేదంటాం, పక్కింటి కూర అబ్బా సూపర్ ఉంది అంటాం. ఎందుకంటే ఇదే. ఇప్పుడు మనల్ని ఎప్పుడు తక్కువగా చూసుకుంటే మనం అంతే ఉంటాం. నాకేం తక్కువ, నేనేమిటి, నేనెందుకు చేయలేను అని దమ్ము చూపించి చేస్తే ఎవడైనా చేయగలరు. ఎవరైనా, వాడే కాదు మనం కూడా చేయగలం. మరి అక్కడే వాడు చెప్పేస్తాడు కదా, మీరు చేయలేరు మేము చేస్తామని. అక్కడే చెప్పేస్తాడు. ఇక్కడ మనోళ్ళు ఏంది, మంచిది తీసుకొచ్చి పెడతారు, వాడేమో పోయింది తీసుకొస్తాడు. మన వాళ్ళకి చేత కాదు. అబ్బా ఎంతసేపు అబ్బా అయిపోతుందా లేదా వాడి మాటలోనే ఉంది కదా. ఓపిక ఉండాలి. గిరాకీ వ్యాపారం అంటేనే ఓపిక. ఇక్కడ మేము ఈ పూలు అమ్ముతామా, 20 రూపాయలకి ఇన్ని ఇస్తారంటారు. ఎవడిస్తాడు 20 రూపాయలకి? ఆడ కిలో పాచిపోయినవి ఉంటాయి చూడు, అవి 30-20కి తెస్తారు. అవి కొన్ని పోసేస్తారు. వీళ్ళు అపురూపంగా చూసుకుంటారు. హైదరాబాద్ అందరిది ఇక్కడే ఉంటాం, మమ్మల్ని ఎవరు పొమ్మంటారు? అది పొమ్మండం పోవద్దు అని ఎవడే అనట్లేదండి. కాకపోతే ఏంటంటే చేసుకునే వ్యాపారం నీట్ గా చేస్తే చాలు. ఎవడు పో అని అనట్లే, నీట్ గా చేస్తే చాలు. ఇప్పుడు పక్కన వాళ్ళు వస్తారు, 1 రూపాయి తగ్గింది అంటారు. మరి వాళ్ళ షాపుకి పోతే తగ్గిస్తారా? తగ్గిరు కదా. ఇక్కడ మాత్రమే తగ్గియాలంట. మాకు ఇక్కడ ఏమొస్తుంది అమ్మితే? వస్తువులు కూడా తీసుకున్న వస్తువులు వాపస్ తీసుకోరు. వస్తువులు వాపస్ తీసుకోరు. అవును, తీసుకోరు. వాళ్ళైతే అవును, అంత రుబాబు ఏంటంటే వాళ్ళ నైజమే అది. అదే మనం ఇక్కడ అనుకో తీసుకోవాలి. వాళ్ళకొక రూల్, మాకొక రూల్. ఎందుకు తీసుకోరు అని అంటారు. అదే తిరిగి మనం కూడా తీసుకోమని ఖచ్చితంగా ఉంటే బరాబర్. మన వాళ్ళకి ఏంటంటే తెలివి తక్కువ, ఏళ్ళు ఎక్కువ. అంతే, 100%. అన్నా నమస్తే అన్న, మీ పేరు? నా పేరు సయ్యద్ మోయిన్. అన్న, ఇప్పుడు తెలంగాణలో ఒక ఇష్యూ జరుగుతుంది, మార్వాడి వర్సెస్ తెలంగాణ పీపుల్. సో మార్వాడి వాళ్ళు వచ్చి ఇక్కడ తెలంగాణ వాళ్ళు కొట్టగొడుతున్నారు అనేసి చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? చూడండి, షాప్ అయితే వాళ్ళు చాలా వచ్చి పెట్టేస్తున్నారు. పెట్టిన దాని వల్ల ఏమైతుంది అంటే, ఇప్పుడు వాళ్ళు పొద్దుగాల నుంచి సాయంత్రం లేడీస్ కి కూర్చోబెడతారు, జెంట్స్ కి కూర్చోబెడతారు. దానివల్ల మనం షాప్ సరిగా కొంచెం మనం లేట్ గా తీస్తాము. వాళ్ళు పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు తీస్తే కస్టమర్స్ మొత్తం అక్కడ వెళ్ళిపోతున్నారు. దానివల్ల షాప్ తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఇక ఏం చెప్పడానికి వాళ్ళకి షాప్ లో పోయి మనం ఏం చెప్పడానికి రాదు. మళ్ళీ వాళ్ళు కస్టమర్స్ కి కూడా కొంచెం మనం 10% డిస్కౌంట్ చేసే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అమ్మేస్తారు. ఇప్పుడు మీరు ఈ చెప్పులు ఉన్నాయి, మీ 100 రూపాయలకి అమ్మారు అనుకోండి, వాళ్ళు 80కి అమ్ముతారు. ఎందుకు తక్కువ అమ్ముతారు? వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఇప్పుడు ఏం పని లేదు, ఇక్కడ వచ్చి తక్కువ రేట్ కి అమ్మేసి కస్టమర్స్ కి గుంజేసి అట్లా మనకి మా మెయింటెనెన్స్ ఉంటది. ఇప్పుడు మా మెయింటెనెన్స్ వాళ్ళు ఏమంటే ఇద్దరు కూర్చుంటారు, వైఫ్ హస్బెండ్ కూర్చొని ఏం చేస్తారంటే వాళ్ళకి పని ఏముండదు, వదిలేసి వస్తారు. ఇక్కడ వదిలేసి వచ్చిన వల్ల దానివల్ల మనకి ఏమవుతుంది అంటే, మనం సింగిల్ గా కూర్చుంటాము. లేడీస్ కి మనం ఎవరు కూర్చోబెట్టాము, వాళ్ళు ఇద్దరు కూర్చొని ఇప్పుడు తక్కువ రేట్ కి అమ్మితే మనకి ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు స్విచ్ బోర్డ్స్ కానీ కొన్ని వ్యాపారాల్లో నాసిరకం అంటే కల్తీ స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ కల్తీ ఐటమ్స్ అమ్ముతున్నారు అని చెప్పి అంటున్నారు. కరెక్ట్ అండి, కల్తీ ఐటమ్స్ చాలా చాలా అన్ని దాంట్లో వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఒక్క దాంట్లో అని కాదు, వాళ్ళు అన్ని బిజినెస్ లో వెళ్ళిపోయినారు. చిన్నది పెద్దది అన్ని బిజినెస్ లో వాళ్ళు ఇక వచ్చేసినారు. దానివల్ల మనకి చాలా ఇబ్బంది అవుతుంది, చాలా కష్టం అయిపోతుంది. ఏ బిజినెస్ అయినా మనం పెట్టాలంటే ఆల్రెడీ అక్కడ ఉంటుంది బిజినెస్, అది మనకు పెట్టాలంటే కష్టం అయిపోతుంది. దానివల్ల మనకు బిజినెస్ ఏమైనా చేయాలంటే కష్టం అయిపోతుంది చాలా. ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలా మనం, ఇప్పుడు నేనున్నా మా తమ్ముడికి ఏమైనా బిజినెస్ పెట్టాలా అంటే ఇప్పుడు అన్ని షాపులు ఉంటుంది ఆల్రెడీ. ఇప్పుడు ఈ మార్కెట్ ఉంది, మార్కెట్ లో ఆల్రెడీ వాళ్ళు 40-50% వాళ్ళే ఉంటున్నారు.
దానివల్ల మనకి ఇప్పుడు ఏమైనా పెట్టాలంటే ఇబ్బంది అయిపోతుంది. అసలే తెలంగాణలో జాబ్స్ లేవంటున్నారు, మరి వీళ్ళు వచ్చి షాప్స్ పెడుతున్నారు. మరి ఎట్లా లోకల్ గా చాలా మంది వ్యాపారస్తులు కానీ యూత్ కానీ ఏం చేయాలి ఫ్యూచర్ లో? అదే అంటున్నా కదా, ఇప్పుడు వాళ్ళకి ఏమైనా చేయాలి, మనం చేస్తే ఏమైనా మంచిగా ఉంటది. మనకి తెలంగాణ ఉన్న వాళ్ళకి కొంచెం మంచిగా ఉంటది. వాళ్ళు వచ్చి చేసిన తర్వాత మనం ఇక ఖాళీగా ఉంటే మళ్ళీ మనం బయటకి వెళ్ళడానికి అయితే కుదరదు కదా. అంటే వాళ్ళు కొంతమంది ఏమంటే వాళ్ళ స్ట్రాటజీ వేరు, వాళ్ళ తెలియదు వేరు. బిజినెస్ అంటే మార్వాడి అంటే బిజినెస్. మన తెలంగాణ వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి బిజినెస్ వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అట్లా ఏం ఉండదండి, మనం కూడా చేయొచ్చు, అన్ని చేయొచ్చు. మనం తెలంగాణలో ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఇక్కడే ఉంటున్నాం కాబట్టి కొంచెం లేట్ గా వెళ్తాము. మనం బయట ఎక్కడైనా వెళ్తే మనం కూడా అట్లానే చేస్తారు. ఎట్లయినా బయటకి వెళ్తే జాబ్ ఏమైనా చేస్తే కూడా ఇప్పుడు ఫ్యామిలీకి వదిలేసి మొత్తం వదిలేసి వస్తారు కదా, దానివల్ల వాళ్ళు ఇక ఏం పని ఉండదు, ఏముండదు, బ్యాగ్ ఏముండదు, పోతారు షాప్ లోనే కూర్చుంటారు, అదే చేస్తారు. ఇక ఇప్పుడు మార్వాడి వాళ్ళ ఒక ఫ్యామిలీ వచ్చారనుకో, వాళ్ళ ఫ్యామిలీ రాదు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ తాతయ్యలు వాళ్ళ బాబాయ్లు పిన్నిలు అందరూ వచ్చేస్తారు. ఒక ఫ్యామిలీ వచ్చేసిన తర్వాత ఇక వాళ్ళు అందరికి గుంజుతున్నారు. ఒకటి నేను వచ్చినా అంటే దాంట్లో సెట్ అయిపోతే ఇక వాళ్ళు అందరినీ సెట్ తీసుకొచ్చి వాళ్ళకి కూడా సెట్ చేస్తున్నారు ఇక్కడ. మళ్ళీ అప్పుడైతే రెంట్ కి ఉంటుండే, ఇప్పుడైతే ఓన్ హౌస్ కొనేసి మళ్ళీ ఓన్ హౌస్ గా తీసుకొని ఓన్ హౌస్ గా ఉంటున్నారు ఇప్పుడైతే చాలా. మరి వాళ్ళు ఎట్లా వచ్చి బిజినెస్ పెడుతుంటే మరి తెలంగాణ వాళ్ళు ఎక్కడికి పోవాలి? అదే అంటున్నా కదా అండి, తెలంగాణ వాళ్ళకి మనం వాళ్ళకి ఏమైనా చేస్తే మన తెలంగాణ వాళ్ళు ఏమైనా చేయడానికి కుదురుతుంది, లేకపోతే చేయడానికి కుదరదు కదా. మనం ఇక ఎవరికైనా పెట్టాలంటే కూడా కష్టం అయిపోతుంది. సో ఎల్లుండి గో బ్యాక్ మార్వేడ్ అని చెప్పేసి బంద్ జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతుంది. సపోర్ట్ చేస్తున్నారా? ఎందుకు చేయమండి, 100% చేస్తాము. ఎందుకంటే మన పుట్టకి మనం ఇక మనకి రాకపోతే తెలంగాణలో మనం ఉండి మనం కష్టపడి మొత్తం చేసిన తర్వాత మనకి రాకపోతే ఎట్లా? మనం షాప్ పెట్టి 20 years నుంచి నేనే షాప్ పెట్టి చేస్తున్నా. ఇక మన పుట్ట కోసం మనం ఇక కష్టం చేయమా? 100% ఉంటాము. మీ ముందు చిన్న షాప్ పెట్టి పెద్ద షాప్ ఎదిగిన మార్వాడీస్ ఎవరు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు చూడండి, గోల్డ్ షాప్ పెడుతున్నారు, వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు, అట్లా ఇట్లా చాలా చేస్తారు. వాళ్ళు గోల్డ్ షాప్ లో తీసుకొని ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళు బ్యాంక్ లో పెట్టి ఏమో చేసి పూర్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళది ఇప్పుడు వాళ్ళకి తెలియదు. 3 రూపాయల నుంచి తీసుకుంటారు, వడ్డీ తీసుకొని వాళ్ళు కట్టకపోతే ఇంట్రెస్ట్ గా తీసుకొని అలా అలా చేసేస్తారు. సో ఇప్పుడు బ్రతకడానికి వచ్చి వాళ్ళు పెత్తనం చలాయిస్తున్నారు అనుకోవచ్చా? మరి మనమే దాడులు మన దాడి కూడా జరిగింది, మీకు తెలిసే ఉంటుంది. మనకు సంబంధించిన దళితుల మీద దాడి చేసింది. బజార్లో పార్కింగ్ విషయంలో కూడా దళితుల మీద దాడి చేసి జాతి పరంగా తిట్టారు. నేను ఏమంటున్నా, వాళ్ళు బయట నుంచి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మొత్తం ఒక ఫ్యామిలీ లాగా ఉండిపోతారు, యూనిటీ ఉంటది. దానివల్ల ఏమైతుంది, ఇప్పుడు నేను మార్కెట్ కి ఒక్కనే వెళ్తాను, ఇప్పుడు నేను అందరికి తీసుకెళ్ళాను కదా, వాళ్ళు యూనిటీగా ఉన్న వల్ల మనకి ఇబ్బంది కూడా అయిపోతుంది. దానివల్ల మన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి యూనిటీ ఉండదు వాళ్ళ దగ్గర. వాళ్ళు బయట నుంచి వచ్చిన తర్వాత యూనిటీ మొత్తం చేసుకున్న వల్ల మనకి ఏమైనా అయితే కూడా ఇబ్బంది ఇక అట్లా ఉంటది. మనం ఏమైనా వాళ్ళకి చేస్తేనే మంచిగా ఉంటది. ఫైనల్ గా మార్వాడి వాళ్ళు ఇక్కడ వెళ్ళిపోవాలి, గో బ్యాక్ మార్వాడి వెళ్ళిపోతేనే మంచిగా కదా. వెళ్ళిపోతే మనకు బిజినెస్ డెవలప్ అవుతుంది. మనకి ఆల్రెడీ ఇప్పుడు సాఫ్ట్వేర్ లో దాంట్లో ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు అది లేదు, ఈ బిజినెస్ లేకపోతే మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోతుంది కదా ఇక్కడ ఉన్న వాళ్ళకి. థ్యాంక్ యూ.